పాడదని నుండి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా తొలిపి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టును తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తుండెను, కానీ అది కాదు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావాసులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొంచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసెదను. అది త్రక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. దేవుడు తన వాక్యం దీవించుగాక. ఆమేన్. వాక్యాన్ని చదివి వినిపించిన జయమ్మన దేవుడు దీవించిన దాంట్లో రెండవ బైబిల్ రీడింగ్ మన మధ్యలో సుమా చదివి వినిపిస్తారు. యోహాను సువార్త